సో చాలా మంది అన్న నా కోడింగ్ వద్దు, కోడింగ్ నేర్చుకోవడం నా వల్ల కావట్లేదు, కొంచెం ఫ్యూచర్ ఉన్న బెటర్ నాన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది డెఫినెట్లీ ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. దాదాపు 10 లక్షల ప్యాకేజ్ వరకు డిఫరెంట్ జాబ్ రోల్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ ఫీల్డ్స్ లో మనము జాయిన్ అయితే దాదాపు ఒక 10 లక్షల ప్యాకేజ్ వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సేల్స్ మేనేజర్ అండ్ బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అండ్ తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, తర్వాత వచ్చేసి బిజినెస్ రిలేషన్షిప్ మేనేజర్, డిజిటల్ మార్కెటర్, సోషల్ మీడియా మేనేజర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్. ఫ్యూచర్ ఉన్న నాన్ ఐటీ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని యాజ్ పర్ 2025 చూసుకుంటే ఒక 10 లక్షల ప్యాకేజ్ వరకు, అంటే ఇమీడియట్గా స్టార్టింగ్లోనే కాదు ఓవరాల్గా 10 to 12 lakhs ప్యాకేజ్ వరకు వీటిలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా నాకు ఎక్కువ ప్యాకేజ్ అవసరం లేదు, నాకు అంత సరిపోతుంది, నేను ఎక్కువ ప్రెజర్ తీసుకోలేను, జాబ్ చేసుకుంటే ఐ థింక్ అబౌట్ ఆల్టర్నేటివ్స్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అనుకోవచ్చు దీనికంటే సాఫ్ట్వేర్ బెటర్, ఇది బెటర్ అంటే సాఫ్ట్వేర్ బెటర్, ఇంకోటి సాఫ్ట్వేర్ కంటే ఇది బెటర్ సెక్యూరిటీ ఉంటుందని. ఏది సెక్యూరిటీ ఉండదు. ఈవెన్ దో సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు వచ్చే కొద్ది ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఓకే, డెఫినెట్లీ మీరు అనుకోవచ్చు ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా పోదు, అట్లేం లేదు. సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నాయి. సో ఏమన్నా అవినీతికి పాల్పడ్డారు, ఏమైనా మిస్టేక్ జరిగిందంటే కూడా వాళ్ళకు కూడా కొంచెం గట్టిగానే గవర్నమెంట్స్ అనేవి పనిష్మెంట్ చేస్తూ ఉన్నాయి. సో ఏదైనా కానీ జాబ్ సెక్యూర్ లేదు. మనం ఒళ్ళొంచి కష్టపడి పనిచేసే పరిస్థితిలో ప్రజెంట్ ఉన్నాము. మనం చేయకపోతే మన జాబ్ను ఇంకోటికి ఇచ్చి వాళ్ళతో చేయించుకునే పరిస్థితి ప్రజెంట్ ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.